హాయ్ అండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు, సగ్గుబియ్యం వేసి బాగా కడుక్కోవాలి. బియ్యం కడిగాం కదా, అవి 1 గంట సేపు నానబెట్టాలి పక్కన. తర్వాత పొంగలకు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పాలు 1 గ్లాసు, వాటర్ 1 గ్లాసు పోసుకోవాలి. ఆ పాలు బాగా మరిగినాక మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకునేటప్పుడు అడుగు అంటకుండా ప్రతిసారి తిప్పుతుండాలి. పక్కన ఇది తిప్పుతుండగానే పక్కన గిన్నె పెట్టుకొని బెల్లం కరగబెట్టుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని 2 స్పూన్ల పంచదార వేసుకొని కరగనిద్దాం. బెల్లం పాకంతో పని లేదు, కరిగితే చాలు. దాంట్లో యాలక్కాయలు వేసుకొని వడకట్టుకుందాం. అందులో అన్నం ఉడికింది, ఆ బెల్లం పాకం దీంట్లో పోసుకుందాము. పోసుకున్న తర్వాత నెయ్యి వేసుకున్నాం కదా, కిస్మిస్లు, జీడిపప్పు, కొబ్బరి పొడి బాగా కొంచెం వేగనిచ్చి ఆ పొంగల్లోకి కలుపుకుందాం. పొంగల్ రెడీ.